ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి రాహుగ్రహాలు, మేషరాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన వాతావరణం బాగానే కనబడుతుంది. ఈ రాశి వారికి 2వ స్థానంలో కేతుగ్రహం, 4వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 7వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 8వ స్థానంలో రవి రాహు గ్రహాలు, 9వ స్థానంలో బుధ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన స్థితిగతులే చూడవచ్చు. అయితే అన్ని రకాల విషయాల్లో, అన్ని వ్యవహారాల్లో కూడా ఇది అనుకూలంగానే కనపడుతుంది. అయితే ఆలోచన తీరు కొంత అనుకూలమైన స్థితిలో ఉన్నప్పటికీ నిరాశ నిస్పృహలు కూడా కొంత కనపడుతుంటాయి. అయితే కారణం గతంలోనే మన ప్రయత్నాలు, మన ఆలోచనలు అన్నీ కూడా ముందుగానే అమలు చేయడం వలన ఈ వారం చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ వారం అన్ని రకాల విషయాల్లో కొంత కుదురుగా ఉండి మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాఫీగా జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఇదే విధానం ఈ వారంలో ఉపయోగించుకోవచ్చు. అయితే దీనికంటే ముందుగా కానీ దీని తర్వాత కానీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే కొంత అనుకూలపడకపోవచ్చు. కానీ ఈ వారం బాగానే అనుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. ఆర్థిక పరంగా మనం చేసిన పనులన్నిటికీ కూడా ఉపయోగాలు కనపడుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరితో కూడా సఖ్యత పెరుగుతుంది. అందరి సపోర్ట్ కూడా ఈ వారం దొరుకుతుంది. అలా గృహ వాహన యోగాదులు ఉన్నాయి. అటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలపడుతుంది. కొత్తగా గృహ వాహన క్రయ విక్రయాదులు చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ అట్లాంటి వ్యాపార లక్షణాలతో చేసే పనులన్నిటికీ కూడా ఇది ఉపయోగపడే వారంగానే తెలుస్తుంది. అలాగే కొత్త విద్యలు నేర్చుకునే వాళ్ళకి, విద్యార్థులకి, విద్యా సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా ఈ వారం బాగా అనుకూలంగా ఉందని తెలుస్తుంది. అలా రుణ సంబంధించిన విషయాల్లో కూడా మనకు రావాల్సిన రుణాలు, లేక మనకు రావాల్సినటువంటి బాకీలు అన్నీ కూడా వసూలయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనకు రావాల్సింది సకాలంలో అందటంతో పాటు మనం ఇవ్వాల్సిన చోట కూడా సకాలంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే అన్ని రకాల విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువ తక్కువ లేకుండా అన్ని రకాల ఇబ్బందుల్ని తొలగించుకోగలుగుతారు. ఆదాయం కూడా వృద్ధి అవుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా కొంత తగ్గుముఖం పడుతుంటాయి. పెద్దగా ఇబ్బంది కలిగే విషయాలు ఏమీ ఉండవు. అలాగే అంతకుముందు మనతో విభేదాలు ఉన్న వాళ్ళు కూడా మనకి అనుకూలంగా మారతారు. విభేదాలు తొలగిపోతాయి. భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. వృద్ధి సంబంధంగా అనేక విషయాల్లో మనం చూడవచ్చు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మొదలైన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. అయితే ప్రమోషన్లు మొదలైన విషయాల్లో కానీ,
లేకపోతే మనకి గుర్తింపు రావడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం విషయంలో మాత్రం కొద్దిగా నిదానంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలపడతాయి. అలాగే వివాహ సంబంధమైన విషయాలు చూసుకునే వాళ్ళకి కూడా ఈ వారం అనుకూలపడతాయని తెలుస్తుంది. కొత్తగా వ్యాపార లక్షణాలు, వ్యాపార ఆరంభాలు చేసే వాళ్ళకి కూడా ఇది సరైన సమయమే. దానికి సంబంధించిన ఆటంకాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఈ వారం కొంచెం ముందడుగు వేసే అవకాశం బాగానే ఉంది. అన్ని విషయాల్లో కూడా ఆర్థికపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, సమాజ విషయాల్లో అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. ప్రజలలో కూడా మంచి గుర్తింపు, కీర్తి కలిగే అవకాశం బాగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఖర్చులు ఉంటూనే ఉంటాయి. అయితే అది సాధారణంగా మనకి రెగ్యులర్గా ఉండే ఖర్చులే, కొంచెం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ అది ఉపయోగపడే ఖర్చులే చేస్తారని అర్థమవుతుంది. కాబట్టి ఈ వారం ఈ సింహరాశి వారు అన్ని రకాల విషయాల్లో శుభ లక్షణాలనే చూడగలుగుతున్నారు. ఇంకా మంచి శుభ లక్షణాలు పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగా పెరగడం కోసం ఈ సింహరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ వారం ఇంకా మంచి అనుకూలమైన ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.